బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ ఇంటి ముందు ఉద్రిక్తత నెలకొంది. ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఇంటి ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. రేవతి చావుకు అల్లు అర్జున్ కారణమంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి ₹1 పరిహారం ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అల్లు అర్జున్ ఇంటి ముందు ఉన్నటువంటి పరిస్థితిని కూడా వారు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఇంటి ముందు అయితే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఇంటి ముందు విద్యార్థులు అయితే ఆందోళనకు దిగారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. 10 టీవీ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూడొచ్చు. ఇంట్లోకి ప్రయత్నించే క్రమంలో అక్కడ ఉన్నటువంటి పూలకుండలు అంతా కూడా కిందకి పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రేవతి చావుకు అల్లు అర్జునే కారణమంటూ కూడా వారు నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి ₹1 నష్టపరిహారం ప్రకటించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, సంధ్య థియేటర్ సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పైన ఇప్పటికే పలు సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము, ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఓయూ జేఏసీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి రావటము, ఇంటిపైన కూడా టమాటాలతో కూడా దాడి చేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. చనిపోయినటువంటి రేవతికి కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్కి వచ్చి కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి అయిందని చెప్పవచ్చు. అయితే ఆందోళన చేస్తున్నటువంటి స్టూడెంట్స్ను ఇటు పోలీసులు కూడా ఎమ్మటే వచ్చేసి వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి కూడా పంపించి పరిస్థితి అవుతుంది. కానీ అల్లు అర్జున్ ఇంటి మీద మాత్రం ఇట్లా పూల కుండీలు, దాంతోపాటు ఇంటే ఉన్నటువంటి మొక్కలు కూడా కొంత ధ్వంసమైన పరిస్థితి మనం కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ పైన పలు సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి. దీంతోపాటు ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగానే స్పందిస్తున్న అంశాన్ని కూడా మనం చూస్తున్నాము. ఈరోజు ఉదయం నుంచి కూడా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన చాలా బాగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అల్లు అర్జున్ ఎందుకంటే అది ఒక ఫాల్స్ అలిగేషన్ అంటూ చేసినటువంటి స్టేట్మెంట్తో ఇప్పుడు ఇది ఒక పొలిటికల్ కూడా టర్న్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అల్లు అర్జున్ కూడా ఇప్పుడు మరొకసారి స్పందించాడు. ఇంతకుముందే మనం చూడొచ్చు, అంటే ఆయన ఒక ట్వీట్ కూడా వేయడం జరిగింది. అభిమానులు అంటే ఫేక్ ఐడి ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని తన పేరుతో కూడా చాలామంది ఫ్యాన్స్ కూడా కొంచెం రెచ్చగొట్టే విధంగా కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అలాంటి అభిమానులు దూరంగా ఉంచాలని కూడా ఆయన కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ఇంట్లోనే ఉండడం జరిగిందా? మనం చూడొచ్చు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కూడా, అంటే పూలకుండీలు అన్ని కూడా కింద పడేసి ధ్వంసం చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసా? అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇంట్లోనే ఉన్నారు. ఎందుకంటే సంధ్య థియేటర్ దుర్ఘటన జరిగిన అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ బయటకు పోవట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు. అతను ప్రతిరోజు కూడా దీనిపైన విషయమైనా ఆలోచిస్తున్నాడు. నిన్న కూడా ప్రెస్ మీట్ కూడా మాట్లాడటం జరిగింది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే బయట సెక్యూరిటీ కూడా ఉంది కాబట్టి వీళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆ లోపలికైతే వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాకపోతే బయట నుంచి కూడా టమాటాలు ఇట్లా విసిరటము, వాటి తర్వాత రాళ్ళు విసిరుతున్న పరిస్థితిలో పూల కుండీలతో పాటు కొంత అక్కడ ఉన్నటువంటి మొక్కలు కొంత ధ్వంసమైన పరిస్థితి అయితే ఉంది. కానీ మరి డ్యామేజ్ అయితే ఏం జరగలేదు. కానీ ఈ విషయం మాత్రం అల్లు అర్జున్ కూడా తెలియటంతో వాళ్ళందరూ కూడా లోపల నుంచి అయితే బయటికి రాని పరిస్థితి ఉంది. ఈలోపు పోలీసులు కూడా సమాచారం వెళ్ళటువంటి చాలామంది పోలీసులు కూడా వచ్చేసి స్టూడెంట్స్ని కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరి స్టూడెంట్స్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది మాత్రం మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఇంటి దగ్గర అయితే స్టూడెంట్స్ మాత్రం లేరు. కానీ ఆ ఇంటి వాతావరణం మాత్రం బయట పూల మొక్కలు మొత్తం కూడా ధ్వంసమైపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. పూల కుండీలతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కొంత అయితే బాగలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దీనిపైన కూడా అల్లు అర్జున్ ఏమైనా మాట్లాడతాడని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఇదే విషయం పైన అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. తన సంధ్య థియేటర్ జరిగిన విషయం పైన కూడా మాట్లాడటం జరిగింది. కానీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పైన మాత్రం పలు రకాలుగా విమర్శలు అయితే వస్తున్నాయి. ఇదే అంశానికి ఈ ఘటనకు సంబంధించి సిపి కూడా విజువల్స్ కూడా రిలీజ్ చేశారు. ఆయన క్లియర్ గా మేము చెప్పాము ఆయనకి, అలాగే ఒక మహిళ కూడా చనిపోయింది, ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. సో దానికి క్లియర్ గా ఆయన వివరించడం జరిగింది. అటువైపు చిక్కడపల్లి ఏసీపీ, సిపి వాళ్ళు కూడా వాళ్ళు క్లియర్ గా విజువల్స్ కూడా క్లియర్ గా చేసి చెప్పడం జరిగింది. సో దీనిపైన ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఎందుకంటే నిన్న మీరు అన్నట్టు ప్రెస్ మీట్ లో ఆయన క్లియర్ గా చెప్పారు, నాకు తెలియదు, నెక్స్ట్ డే వరకు కూడా ఈ ఘటనకి సంబంధించి ఎనీ డీటెయిల్స్ తెలివి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈ రోజు విజువల్స్ రిలీజ్ చేశారు. ఇందాక
సివి ఆనంద్ రిలీజ్ చేసినటువంటి ఫుటేజ్ మనము చూడటం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్లో పోలీసులు అల్లు అర్జున్ బయటకు తీసుకొస్తున్న విజువల్స్ కానీ, లేకపోతే అంతకుముందు థియేటర్ లోపల జరిగినది, ఆ థియేటర్ బయట జరిగిన తొక్కిసలాటకి సంబంధించి అంత క్రౌడ్కి సంబంధించి కూడా పోలీసులు మొత్తం కూడా సీసీ ఫుటేజ్ రిలీజ్ కూడా చేయడం జరిగింది. అయితే అల్లు అర్జున్ తనకు ఆ పోలీసులు చెప్పిన 20 నిమిషాలని బయటకు వచ్చేసానని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసులు ఈ రోజున ఆ ఫుటేజ్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. కానీ ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ దీనిపైన మాత్రం స్పందించే అవకాశం అయితే లేదని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ ఇది లీగల్గా వెళ్తున్నటువంటి అంశం కాబట్టి మళ్ళీ ఇంకా అల్లు అర్జున్ రియాక్ట్ అయితే మాత్రం మళ్ళీ ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి తను కొంత సంయమనం పాటిస్తూ మౌనంగా ఉండాలని భావిస్తున్నట్టుగా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి తనకు జరుగుతున్న డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఇందాక కూడా ఆయన ఆ ట్వీట్ కూడా వేయడం జరిగింది. అభిమానులు ఎవరు కూడా తొందరపడి ఎటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో దేంట్లో కూడా పోస్టులు చేయొద్దు, ఎవరిని ఉద్దేశించి కూడా బ్యాడ్గా మాట్లాడదని కూడా ఆయన కోరడం జరిగింది. దాంతోపాటు తన అభిమానుల పేరిట కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి కూడా కొంతమంది తనకు వ్యతిరేకంగా చేస్తున్న అంశం కూడా తన దృష్టికి వచ్చింది. కాబట్టి కానీ ఈ ట్వీట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం అల్లు అర్జున్ మాత్రం చాలా మౌనంగానే ఉండే అవకాశం ఉంది. ఈ నెగిటివ్ కామెంట్స్ పైన ఎవరైతే నెగిటివ్ గా పోస్టులు పెడుతున్నారో దానికి సంబంధించి దూరంగా ఉండాలని అభిమానులకు ఎక్స్ వేదికగా ఆయన చెప్పడం జరిగింది. ఆ నెగిటివ్ పోస్టులకు సంబంధించి ఏమైనా కంప్లైంట్ ఏమైనా ఇవ్వడం జరిగిందా అల్లు అర్జున్? తప్పకుండా అల్లు అర్జున్ ఇప్పటికే ఎవరెవరైతే నెగిటివ్గా కామెంట్స్ పెడుతున్నారో ఆ అకౌంట్ అన్నింటిని కూడా అతను తీసుకుంటున్న పరిస్థితి ఉంది. వీటిని ఎవరు క్రియేట్ చేశారు, ఆ అకౌంట్స్ నుంచి ఎవరు ఈ మొత్తం చేస్తున్నారు, దాని వెనకాల ఎవరు ఉన్నారా ఏంటి అనేది కూడా మొత్తం కూడా ఇప్పటికే ఆయన ఎంక్వైరీ కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే తనకి చాలా డ్యామేజ్ అయింది. కాబట్టి ఇప్పుడు తన పేరు మీద కూడా అభిమానులు, ఫ్యాన్స్ గ్రూపులు అంటూ ఆ అకౌంట్స్ నుంచి ఈ విధంగా వస్తుంటున్నటువంటి ఆయన అలర్ట్ అవ్వడంతో ఇప్పుడు ముందు జాగ్రత్తగానే చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కాబట్టి ఎవరైనా సరే కొన్ని ట్వీట్స్ చేసినా కూడా ఇది అభిమానులు కాదు అనే ఒక ఉద్దేశం కూడా ఆయన పంపుతున్న సందేశం. కాబట్టి ఇక ఎవరైతే ఇప్పటివరకు ట్వీట్ చేసి ఇటు ప్రభుత్వం పైన కాదు, లేకపోతే మిగతా ఎవరిపైన అసభ్యకరమైన కానీ, లేకపోతే విమర్శలు కానీ చేశారో వాటన్నిటి కూడా తీసేసి వాళ్ళని చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు. పైన అక్కడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితి, ఎందుకంటే ప్రహరీ కూడా ఎక్కి కూడా టమాటాలుగా మీరు అంటే టమాటాలుగా వచ్చి రాళ్ళుగా విసురుతున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. దీనిపైన అల్లు అర్జున్ స్పందించే అవకాశం ఉందా? అండ్ ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి అసలు? ప్రస్తుతం అయితే ఈ సంఘటన అల్లు అర్జున్కి తెలిసింది. కానీ అల్లు అర్జున్ ప్రస్తుతం బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. ఇక దీనిపైన కూడా అతను కూడా మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే ఓయి స్టూడెంట్స్ కొద్దిగా కోపంగా ఉండటము, ఎందుకంటే రేవతి చనిపోవటము, ఆమె కొడుకు ఇప్పుడు ప్రస్తుతము ట్రీట్మెంట్ తీసుకుంటూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి అల్లు అర్జున్ సైడ్ నుంచి అతనికి ఆ కుటుంబానికి సరైన న్యాయం జరగలేదు అనే భావంతో ఓయి స్టూడెంట్స్ వచ్చారు, తమ యొక్క నిరసన వ్యక్తం చేయడం కూడా జరిగింది. కాబట్టి దానిలో భాగంగా అల్లు అర్జున్ కూడా ఇప్పుడు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం పైన మాత్రం అల్లు అర్జున్ అయితే ఎటువంటిగా రియాక్ట్ అవ్వకపోవచ్చు అని కూడా చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ ఇంటి దగ్గర మాత్రం పోలీసులు కొద్దిగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఫ్యాన్స్ కానీ లేకపోతే ఇంకా ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఇంటి దగ్గర గుమ్మిగూడటానికి కానీ మళ్ళీ ఎటువంటి ఆందోళన కూడా చేయకుండా ముందు జాగ్రత్తగా అయితే చర్యలు అయితే తీసుకుంటున్నట్టు అయితే తెలుస్తుంది. వెంకట్, అంటే ఎట్ ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఓయూ జేఏసీకి సంబంధించి విద్యార్థులు అక్కడ ఉన్నారా, వారిని తరలించడం జరిగింది? ఎట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అల్లు అర్జున్ ఇంటి దగ్గర? ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఇంటి దగ్గర మాత్రం ఎవరు కూడా లేరు. ఓయూ స్టూడెంట్స్ అందరూ కూడా వస్తున్నారని ఇన్ఫర్మేషన్ అడ్డు పోలీసులు కూడా వెళ్ళటం జరిగింది. కానీ పోలీసులు వచ్చే లోపల ఈ డ్యామేజ్ జరిగింది. కాబట్టి ఆ డ్యామేజ్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ని అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఇంటి దగ్గర అయితే ఎవరు కూడా లేరు. దాంతోపాటు రెండు వైపులో కూడా అల్లు అర్జున్ ఇంటికి రెండు వైపులు కూడా పోలీసులు కూడా కొంత బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరు కూడా వచ్చే అవకాశం లేకుండా వాళ్ళు కూడా చూడటం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఉద్రిక్తమైన పరిస్థితి అక్కడ కూడా ఏం లేదు. కాబట్టి ఆ ఇంటి వాతావరణం మాత్రం కొద్దిగా విధ్వంసం అయినట్టుగా మనకు కనిపిస్తూనే ఉంది. ఆ పువ్వుల కుండీలు కానీ మొక్కలు కానీ మొత్తం పోవటము, కొంత ఇదైతే ఇంది రాళ్ళ దాడి కూడా జరిగినట్టుగానే మనం చూస్తున్నాము దాంట్లో. కానీ ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కాబట్టి ప్రస్తుతం అయితే అక్కడ అంతా కూల్గా ఉందని చెప్పవచ్చు. అల్లు అర్జున్ మాత్రం దీనిపైన కూడా స్పందించే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే మళ్ళీ తను ఏదైనా మాట్లాడినా కూడా మళ్ళీ ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది అనే భావంతో ఆయన కూడా ఉండటం జరిగింది. వెంకట్, అంటే మొత్తం ఇలాంటి ఘటనలు మళ్ళీ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇష్యూ కూడా పెద్దదవుతూ ఉంది రోజు రోజు కూడా. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరిగే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీ పరంగా ఏమైనా సెక్యూరిటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయా? పోలీసులు ఇప్పటికే అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ అల్లు అర్జున్కి సెక్యూరిటీ కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది కేవలం అల్లు అర్జున్కి సంబంధించిన విషయం కాదు. ఇప్పుడు అది ఒక మొత్తం కూడా కొద్దిగా
పొలిటికల్గా తీసుకున్నది, దాంతోపాటు శాంతి భద్రతలకు సంబంధించిన విషయం కూడా మారిపోవడంతో పోలీసులు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మళ్ళీ ఒకవేళ ఏదైనా కొంత లూజ్ జరిగినా కూడా మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి కాబట్టి అది అల్లు అర్జున్కే కాదు, మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి పోలీసులు కూడా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది కాబట్టి పోలీసులు కూడా ఇప్పటికీ పకడ్బందీగా ఇంటి చుట్టూ కూడా పోలీసులు కూడా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మొత్తానికైతే అక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉందని చెప్పవచ్చు. దాంతోపాటు అల్లు అర్జున్కి కూడా ఎటువంటి ఇబ్బందికి అయితే లేదని కూడా చెప్తున్నారు. సోను వెంకట, అంటే సినీ వర్గాల దీని గురించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందంటే, ఎందుకంటే అల్లు అర్జున్ కూడా ఒక హైప్ ఉన్నటువంటి హీరో, ఈ ఘటన తర్వాత కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అండ్ ఈ రోజు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా దీనిపైన సినీ వర్గాలు ఏకమై ఏమైనా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందనుకోవచ్చా? ప్రస్తుతం అయితే ఎందుకంటే ఇప్పుడే జరిగిన విషయం కాబట్టి సినీ వర్గాల నుంచి కూడా ఎటువంటి కామెంట్స్ కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇదివరకు మనం చూడటం జరిగింది, అల్లు అర్జున్ ఒక రోజు చెంచల్గూడ జైల్లో ఉండి ఆ రోజు ఉదయం రిలీజ్ అయితేనే మొత్తం సినీ ప్రముఖులు అందరూ కూడా రావటము, ఆయన్ని కలవటము, ఆయనకి సంఘీభావం తెలుపుతున్నట్టు జరగడం జరిగింది. దీనిపైన పెద్ద చర్చ జరిగింది. ఇది పొలిటికల్గా సినీ ఇండస్ట్రీ కూడా ఇది ఒక పెద్ద హెచ్చరికగానే పోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి ఇటు ఒక హీరోకి సంఘీభావం తెలపడం ఏంటి అనేది ఒక ప్రశ్న కూడా ఇక్కడ ఎదురవడంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ దగ్గరికి అయితే ఎవరు కూడా వచ్చే అవకాశం లేదు. దీనిపైన స్పందించే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇప్పటికీ అయితే జరుగుతున్న పరిణామాలను మనం కూడా చూస్తుంటే కొంతమంది సినీ సెలబ్రిటీలు మాత్రము తాము ఆల్రెడీ రేవతి కుటుంబాన్ని కూడా పరామర్శించామని కూడా చెప్తున్న విజువల్స్ కూడా మనం చూడవచ్చు. ఇప్పటికే నటుడు అంటే పుష్ప 2లో నటించినటువంటి నటుడు జగపతి బాబు ఎవరైతే ఉన్నారో ఆయన హాస్పిటల్కి వెళ్ళటము, శ్రీతేజను కూడా చూడటం కూడా జరిగింది. ఆ అబ్బాయికి హెల్త్ త్వరగా కోలుకోవాలని ఆకాశిస్తూనే ఆ కుటుంబానికి అండగా ఉంటారని కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా జగపతి బాబు రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే సినీ ఇండస్ట్రీ పైన విమర్శలు కూడా వస్తున్నాయి, మీరందరూ అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నారు కానీ బాధిత కుటుంబానికి ఎవరు కూడా మాట్లాడలేరు, అతనికి ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేరు అన్న మాటలు రావడంతో అతను రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇలాంటి వీడియోస్ ఏమైనా ఇంకా పలువురు ప్రముఖులు ఏమైనా రిలీజ్ చేసే అవకాశం అయినా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మళ్ళీ అల్లు అర్జున్కి ఇంత సంఘీభావంగా లేకపోతే మేము ఉన్నామంటూ కూడా వెళ్ళైతే అవకాశం అయితే లేదు. సోని ఓవరాల్గా వెంకట్, అంటే నిన్న ప్రెస్ మీట్లో కొన్ని మాట్లాడడం జరిగింది. అంటే తేజ దగ్గరికి వెళ్ళడానికి పోలీసులే నాకు నిరాకరిస్తున్నారని ఆయన మాట్లాడారు. అండ్ సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటన కూడా నాకు నెక్స్ట్ డే వరకు తెలియదు ఆయన చెప్పడం జరిగింది. అండ్ మనకి ఈ రోజు కొన్ని విజువల్స్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ విజువల్కి సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందా? అల్లు అర్జున్ నిన్న చేసినటువంటి అంటే ప్రెస్ మీట్లో మనం అతను చెప్పడం జరిగింది, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది దానికి సంబంధించి అతను ఐ ఫాల్స్ అలిగేషన్ అంటూ మొత్తం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. తన యొక్క ఉద్దేశాన్ని మొత్తం కూడా నిన్న స్టేట్మెంట్ రూపాలు మాట్లాడడం జరిగింది ప్రెస్తో. కానీ దానివల్ల అతనికి ప్లస్ కంటే మైనస్ ఎక్కువ జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు మంత్రులు, దాంతోపాటు కొన్ని సంఘాలు, ఇప్పుడు ఓయూజేఏసీకి సంబంధించిన స్టూడెంట్స్, ఇలా ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి మాత్రం అల్లు అర్జున్ మాత్రం ఏమి కూడా మాట్లాడకుండా కొంత మౌనంగా అయితే ఉంటాడని కూడా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ఎందుకంటే తను మళ్ళీ ఇంకా ఏదైనా మాట్లాడినా కూడా ప్రభుత్వం నుంచి కూడా కొంత మళ్ళీ వ్యతిరేకత వచ్చే అవకాశం, దాంతోపాటు వివిధ వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తను సైలెంట్గా ఉంటేనే చాలా మంచిది అన్నట్టుగా ఉండటం కూడా జరిగింది. అందుకే దాంతోపాటు తన అభిమానులను కూడా ఉద్దేశించి ఆయన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఎవరు కూడా తొందరపడి ఎటువంటి కామెంట్స్ చేయొద్దు. దాంతోపాటు కొంతమంది తన ఫ్యాన్స్ రూపంలో ఉండేటువంటి అకౌంట్స్ క్రియేట్ చేసి ఎవరైతే మాట్లాడుతున్నారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ కామెంట్స్ పెడుతూ వీడియోలు పెడుతున్నారో అలాంటి అందరూ కూడా వాళ్ళందరూ ఫేక్ అని కూడా ఆయన అక్కడ మాట్లాడటం కూడా జరిగింది. అలాంటి అకౌంట్లన్నిటి కూడా సేకరిస్తున్నట్టుగా వాళ్ళందరిపైన లీగల్ కూడా చర్య తీసుకోబోతున్నట్టు కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ నిన్నటి నుంచి ఈ రోజు జరిగిన సంఘటనలపైన అల్లు అర్జున్ అయితే స్పందించే అవకాశాలు అయితే ఏం లేవని కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. సిపిగా ఈ వీడియోస్ రిలీజ్ చేసే సమయంలో ఒక విషయం కూడా చెప్పడం జరిగింది. అంటే సంధ్య థియేటర్స్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ అల్లు అర్జున్ రావడం కావచ్చు, అల్లు అర్జున్ చేరుకోవడం కావచ్చు, అల్లు అర్జున్ మేనేజ్మెంట్ నుంచి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు అని పక్కాగా వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు అల్లు అర్జున్ మేనేజ్మెంట్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండిందా లేదా, దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? అల్లు అర్జున్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఎవరంటే సంధ్య థియేటర్. ఎందుకంటే సంధ్య థియేటర్కి మేము అల్లు అర్జున్కి చూడటానికి చాలామంది ఫ్యాన్స్తో పాటు చాలామంది వస్తారు. ఎందుకంటే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్డు చాలా చిన్నది, ఇరుకైన ప్రాంతము, మొత్తం క్రౌడ్తో నిండిపోతుంది. కాబట్టి ఇక్కడ తొక్కిసలాట జరిగింది, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము సెక్యూరిటీ వాళ్ళని పోలీసులు అటు సినీ మేనేజ్మెంట్ సంధ్య థియేటర్ మేనేజ్మెంట్కి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ నుంచి అల్లు అర్జున్ టీంకి ఈ సందేశం వచ్చిందా రాలేదా అనేది ఇక్కడ ఒక క్లారిటీ రావాల్సి వస్తుంది. ఒకవేళ వస్తే అల్లు అర్జున్ టీం చెప్పారా లేదా అనేది కూడా ఇక్కడ మనం
చూడాలి. ఒకవేళ చెప్తే మాత్రం వెళితే మాత్రం ఇది అల్లు అర్జున్కి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఒకవేళ లేదు అల్లు అర్జున్ చెప్పకుండానే వాళ్ళ టీం మాత్రం దాస్తే మాత్రము ఇది అల్లు అర్జున్ టీం చేసినట్టు తప్పిదంగానే భావించవస్తుంది. దీనిపైన కూడా అల్లు అర్జున్ కొంత ఇప్పటికే దీనికి సంబంధించి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందిస్తుంది. ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది మనం ఇదే విషయాన్ని అడిగితే వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే అల్లు అర్జున్ దృష్టికి సంధ్యా థియేటర్లకి అతను రావద్దు అని చెప్పినటువంటి విషయం అల్లు అర్జున్ టీం కొంతమంది అసలు తీసుకుపోలేదు అనే విషయం ఇక్కడ చెప్పారని కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పు. అందుకోసం అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం జరిగిందని, దానిలో భాగంగానే పోలీసులు కూడా సంధ్యా థియేటర్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అందుకే అక్కడ పోలీసులు కూడా వచ్చేసి అల్లు అర్జున్కి అక్కడ క్రౌడ్ని సైడ్ తీస్తూనే అతను లోపలికి తీసుకుపోయారని కూడా అతను ఆ ఫీల్డ్తో ఉండటం జరిగింది అన్నట్టుగానే తెలుస్తుంది. అంటే ఇక్కడ అల్లు అర్జున్ కూడా కొంత మిస్లీడ్ చేసింది ఎవరంటే అల్లు అర్జున్ టీం అని కూడా చెప్తున్నారు. అలాంటి టీముకు వల్లనే ఇప్పుడు ఇబ్బంది అల్లు అర్జున్కి వచ్చిందని కూడా కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కూడా మనతో చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇలాంటి సంఘటనలు కూడా మొత్తం ఇప్పుడు అల్లు అర్జున్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాడు. అసలు ఎక్కడ ఇబ్బంది పరిస్థితి వచ్చింది, ఎక్కడ డ్యామేజ్ అయింది, ఎందుకు ఇంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అనేది కూడా అల్లు అర్జున్ ఇప్పుడు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇది చేయి దాటిన పోయిన పరిస్థితి. దీనికి బాధ్యుడు అల్లు అర్జున్ ఒకటే కారణం రావటము మొత్తం కూడా చూస్తుంటే అల్లు అర్జున్కి కారణం అయిపోయింది. కాబట్టి ఇది పొలిటికల్ కూడా వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు తన డ్యామేజ్ తను కంట్రోల్ చేసుకోవాలంటే ముందు తన సైడ్ నుంచి కూడా దీన్ని నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. అందుకోసమే తన టీం నుంచి ఇక్కడ మిస్కమ్యూనికేషన్ జరిగింది అనేది కూడా ఆయన ప్రస్తుతం దాన్ని పరిశీలిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకవేళ అలా ఉంటే మాత్రం ఆయన నిన్న అసెంబ్లీలో చర్చ తర్వాత అల్లు అర్జున్ సడన్ గా ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్ వల్ల కూడా కొంత ఉద్రిక్తతలు దారితీసింది అనుకోవచ్చు. ఎందుకంటే దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, నిన్న జరిగిన ప్రెస్ మీట్ పైన కూడా నుండి లీగల్ గా వెళ్తామని పోలీసులు కూడా మరోవైపు మాట్లాడుతున్నారు. అంటే ఆల్రెడీ లీగల్ గా ఉన్న దాంట్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అని దానిపైన దీనిపైన కూడా మేము లీగల్ గా వెళ్తామని మాట్లాడారు. సో వీటన్నిటికీ తర్జన భర్జన నేపథ్యంలో అల్లు అరవింద్ ఏమైనా ముందుకొచ్చి మాట్లాడే అవకాశం ఉంటుందా? మధు, నిన్న సాయంత్రం అల్లు అర్జున్ మాట్లాడిన తర్వాత అల్లు అరవింద్ కూడా మీడియాతో మాట్లాడటం జరిగింది. కొన్ని లీగల్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడట్లేదు అని చెప్పడం కూడా జరిగింది. కాకపోతే ఏంటంటే ఆయన తన కొడుకు యొక్క బాధను చూడలేక మాట్లాడటం కూడా జరిగింది. సినిమా సక్సెస్ అయినటువంటి ఒక ఆనందం తనలో లేదు. దాదాపు 15 రోజుల నుంచి కూడా అల్లు అర్జున్ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని ఒక తండ్రిగా తను ఫీల్ అయ్యి తన యొక్క ఎమోషనల్ కూడా ఆయన బయట పెట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరిగిన నష్టము ఇప్పుడు అల్లు అర్జున్తో పాటు అల్లు ఫ్యామిలీకి కూడా ఎక్కువ పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే అల్లు అరవింద్ ఒక స్టార్ ప్రొడ్యూసర్గా ఎన్నో పెద్ద సినిమాలు తీసినటువంటి ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తి. అలాంటి ఫ్యామిలీకి ఇప్పుడు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అల్లు అర్జున్కి ఎంత ఫేవర్గా తను చేయాలో ఆ డ్యామేజ్ని ఎంత వరకు కంట్రోల్ చేయాలని చూస్తున్న పరిస్థితి అయితే అల్లు అరవింద్ కూడా ఇప్పటికే చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఇది చట్ట పరిధిలో ఉంది కాబట్టి లీగల్ కూడా అటు కూడా వెళ్తున్నాడు. దాంతోపాటు ఇండస్ట్రీ పరంగా కూడా తను చేయాల్సింది కూడా చేసుకుంటూనే వస్తున్నాడు. అందుకనే ఇప్పుడు తన కొడుకు కూడా ఇదే విషయం చెప్పడం కూడా జరిగింది. నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ చెప్పిన తర్వాత ఈరోజు ఆ అల్లు అర్జున్ ట్వీట్ చేసిన దానికి చూసుకుంటే మనం ఇదే గమనించవచ్చు. అంటే అల్లు అర్జున్ మౌనంగా ఉండేసి ఫస్ట్ తన వైపు నుంచి తనకు తెలియకుండా జరిగిన విషయాలపైన ముందు దాన్ని ఒక క్లారిటీ తీసుకోవాల్సినది అనేది ఆయన ఉద్దేశం. కాబట్టి ముందు అక్కడి నుంచే తీసుకుంటున్నాడు. సో అల్లు అరవింద్ కూడా దీంట్లో చాలా ఇప్పుడు ముందుకు రావడం కూడా జరిగింది. కాబట్టి ఏదైనా కూడా చాలా ఓపెన్గానే ఉంటానని కూడా మాట్లాడతానని కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అల్లు అరవింద్ కూడా చాలా క్రియాశీలకంగానే ఇప్పుడు తన కొడుకు విషయంలో మాత్రం పనిచేస్తాడని కూడా చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం కొన్ని లీగల్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి కాబట్టి దానిపైన అల్లు అరవింద్ కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. మళ్ళీ కోర్టు దాదాపు అల్లు అర్జున్కి బెయిల్ 4 వారాలు ఇచ్చింది కాబట్టి ఆ తర్వాత మళ్ళీ కోర్టు హియరింగ్ వెళ్తుంది. ఆ తర్వాత ఏం మాట్లాడాలి, కోర్టు ఏం చెప్తే దాని ప్రకారమే లీగల్గా వెళ్ళాలని కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు. అయితే నిన్న అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ వల్ల కొంత అల్లు అర్జున్కి మళ్ళీ డ్యామేజ్ అయినట్టు పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు జరిగిన సంఘటనలు ఉదయం నుంచి మనం సాయంత్రం దాకా చూస్తూనే ఉన్నాము. ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి మౌనం ఉన్నా కూడా ఇటు పొలిటికల్గా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే ఇప్పుడు ఓఈ స్టూడెంట్స్ కానీ వివిధ సంఘాలు కానీ లేకపోతే ప్రతిపక్షాలు కొన్ని పార్టీలు మనం కూడా చూడొచ్చు. సిపిఐ కానీ లేకపోతే సిపిఎం ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అల్లు అర్జున్ కార్నర్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి. పొలిటికల్గా ఇది ఇష్యూ అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ మాత్రం మళ్ళీ మాట్లాడినా లేకపోతే అల్లు అరవింద్ మాట్లాడినా ఇబ్బంది అయ్యే పరిస్థితి అయితే ఉందంటే చూస్తున్నారు. అంటే ఇంత మొత్తం సినారియోలో ఒకసారి చూసుకుంటే నిన్న జరిగినటువంటి ఏదైతే ఆ ప్రెస్ మీట్ జరిగిందో ఆ ప్రెస్ మీట్ కాస్తంత కొంత ఉద్రిక్తతలకు దారి తీసింది అనుకోవచ్చా? తప్పకుండా చూడొచ్చు. ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ సాయంత్రం ప్రెస్ మీట్ పెడతాడని మీడియాకి సమాచారం ఇవ్వడంతో అది మొత్తం కూడా చాలా హైలైట్ అయిన పరిస్థితి ఉంది. కాకపోతే అల్లు అర్జున్
వివరణ ఇస్తాడు, అంటే సీఎం మాట్లాడిన దానికి తగ్గట్టుగా వివరణ ఇస్తూ తన తప్పిదం ఉందా లేకపోతే ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏంటి అనేది చెప్తాడనే ఒక ఈ ఆలోచనలో మొత్తం కూడా ఉండటం జరిగింది. కాకపోతే ఏంటంటే నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానం చూస్తుంటే ఇది ఒక ఫాల్స్ ఎలిగేషన్ అని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ప్రభుత్వానికి కొంత కోపం తెప్పించే విధంగానే ఉందని చెప్పవచ్చు. దాంతోపాటు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇది చాలా వరకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అందుకే నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం మనం, చాలామంది కూడా దీనిపైన చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చాలా ఈరోజు ఉదయించి కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన అల్లు అర్జున్ చేసింది చాలా తప్పు, మళ్ళీ దాన్ని సంప్రదించుకుంటూ ప్రెస్ మీట్లో అలా మాట్లాడతాం ఫాల్స్ ఎలిగేషన్లు మాట్లాడుతున్నారంటూ ఇండైరెక్ట్గా సీఎంని ఉద్దేశించి మాట్లాడాడని కూడా ఆయన చెప్పడం కూడా చూస్తుంటే ప్రస్తుతం అల్లు అర్జున్ దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది చూడాలి. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఈ విషయంలో సీరియస్గా ఉంది కాబట్టి అల్లు అర్జున్ కూడా దీన్ని కంట్రోల్ చేసుకునే విధంగా అయితే చూస్తున్నాడు. దీంతోపాటు ఇటు లీగల్గా కూడా ఉంది కాబట్టి అల్లు అర్జున్ కొంత మౌనం అయితే పాటించే అవకాశం అయితే ఉంది. మధు, అలా వెంకట్, ఇప్పుడు ఏదైతే ఓయూజేఏసీకి సంబంధించి విద్యార్థి సంఘాలు ఇంటికి దాడి చేశారో దానిపైన ఏమైనా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ప్రస్తుతం ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్కి గతంలో కూడా ఫ్యాన్స్ ఇంటి మీదకి దాడులు చేయటము అంటే కొన్ని సందర్భాల్లో కూడా చాలా జరిగినాయి. ఇప్పుడు ఓఈ స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి అల్లు అర్జున్ టీం కూడా ఇప్పటికే రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. అంటే ముందు పోలీసులు అక్కడి నుంచి మొత్తం కూడా స్టూడెంట్స్ని వెళ్ళగొట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే మళ్ళీ పోలీస్ కేసు పెడితే ఇబ్బందికి, ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు పోలీస్ కేసు పెట్టకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంటి దగ్గర మాత్రం కొంత సెక్యూరిటీగా మాత్రం కల్పించమని కూడా వాళ్ళైతే కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫ్యాన్స్ ముసుగులు ఇంకెవరన్నా వచ్చినా కూడా ఇంకా ఉండొచ్చు, లేకపోతే స్టూడెంట్ ముసుగులో కూడా కొంతమంది రావచ్చు, ఇంటిపైన దాడి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి పోలీసులకి మాత్రం కొద్దిగా రక్షణ కల్పించమని వాళ్ళు అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఇందాక ఇచ్చిన ఆ ట్వీట్ కూడా దాని ఉద్దేశం అదే, ఫ్యాన్స్ రూపంలో చాలామంది కూడా తన పేరిట కొన్ని కామెంట్స్ చేస్తూ తనని ఇబ్బంది పెడుతున్నారని కూడా చెప్పాడు. కాబట్టి అదే వేళ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగానే చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరుతున్నాడు. ఇక ఓఈ స్టూడెంట్స్ ఉండండి. మొత్తానికి చూసాం, ఓయూజేఏసీ నాయకులు అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఇంటి ముందు అయితే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓయూజేఏసీ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఇంటి ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇంటి లోపలి వెళ్లేందుకు అయితే ప్రయత్నం చేశారు. రేవతి చావుకు అల్లు అర్జునే కారణమంటూ కూడా విద్యార్థులు నినాదాలు చేశారు. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలి, అలాగే రేవతి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారాన్ని ప్రకటించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. అటు సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున గందరగోళం. సినీ హీరో అల్లు అర్జున్ ఇంటి ముందు హై టెన్షన్ నెలకొంది. అల్లు అర్జున్ ఇంటి ముందు ఉద్రిక్తత పరిస్థితులు మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ మీద. రాళ్లు టమాటాలు విసిరారు ఓయూజేఏసీ విద్యార్థి సంఘాలు. అల్లు అర్జున్ ను డిమాండ్ చేస్తున్నారు. రేవతి చావుకి అల్లు అర్జునే కారణం అంటూ తన కుటుంబానికి ₹1 కోటి కూడా నష్టపరిహారాన్ని అందించాలంటూ కొన్ని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ అల్లు అర్జున్ ఇంటి ముందు అయితే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రేవతి చావుకి అల్లు అర్జునే కారణం అంటూ కొన్ని విద్యార్థి సంఘాలు నినాదాలు చేస్తూ ఉన్నాయి. ఓయూజేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. రేవతి కుటుంబానికి ₹1 కోటి ప్రకటించాలంటూ కొన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. చాలా అగ్రెసివ్ గా చూడొచ్చు మనం. ఆ వాల్ పైకి ఎక్కిగొడ్ను రాళ్లు టమాటాలు విసిరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం 10 టీవీ స్క్రీన్ మీద క్లియర్ గా చూడొచ్చు. ప్లకార్డులు పట్టుకుని రేవతి చావుకి అల్లు అర్జునే కారణం అంటూ కొన్ని నినాదాలు చేశారు. మరోవైపు ఇంటి ముందు ఉన్నటువంటి పూల కుండీలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు పోలీసులు కూడా ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఓయూజేఏసీ విద్యార్థి సంఘాలను అయితే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అల్లు అర్జున్ ఇంటి ముందు అయితే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రూపాయలు